హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చందు కొడమంచిలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఫ్రైడే అంటే కొత్త సినిమా వచ్చేస్తుంది. అలానే ఈరోజు భైరవం మూవీ అయితే రిలీజ్ అయిపోయింది, దాన్ని చూడడం జరిగింది. అండ్ భైరవం రివ్యూని మీ ముందుకు తీసుకొని వచ్చేసాను అనమాట. భైరవం మూవీ గరుడన్ రీమేక్ చేశారు, తమిళ్ మూవీ నుంచి తెలుగులో రీమేక్ చేశారు. అండ్ డైరెక్టర్ హ్యాండిల్ చేసిన విధానం అయితే చాలా బాగా చేశారు అనమాట. బేసిక్గా క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలి. మంచు మనోజ్ గారిది, నారా రోహిత్ గారిది అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బెల్లంకొండ శ్రీనివాస్ గారి గురించి చెప్పాలి. బికాజ్ ఆయన కొన్ని సీన్స్ లో అంటే చాలా బాగా వేరియేషన్స్ చూపించారు. యాక్టింగ్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా చించేశారు అనమాట. అండ్ నారా రోహిత్ గారు చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ మనోజ్ గారిని అయితే మనం ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో కంబ్యాక్ గురించి అలానే యాక్ట్ చేశారు. అండ్ ఆయన సీరియస్ వేరియేషన్స్ కానీ, సడన్ గా ఒక ఎమోషన్ డ్రైవ్ కానీ చాలా బాగా చేశారనమాట. సో ముగ్గురు హీరోస్కి ఇది ఒక కంబ్యాక్ అని చెప్పుకుంటే నేను ఒక మాట చెప్తాను, ఎగ్జాక్ట్ కంబ్యాక్ అయితే కాదు, ఇది కంబ్యాక్కి వచ్చే ఒక చిన్న ట్రైలర్ మాత్రమే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బికాస్ అది కంబ్యాక్ పడాల్సిన సినిమా అయితే ఇది కాదు. కంబ్యాక్ పడాల్సిన సినిమా వేరే ఉంది. ఇది కంబ్యాక్ కోసం వచ్చిన ట్రైలర్ అని చెప్పుకోవచ్చు. సో కంబ్యాక్ కోసం మనోజ్ గారి ఫ్యాన్స్, నారా రోహిత్ గారి ఫ్యాన్స్, శ్రీనివాస్ గారి ఫ్యాన్స్ ఇంకా వెయిట్ చేయాల్సింది ఉంది. ఇది ట్రైలర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి పీక్స్ అనమాట. అండ్ ఇప్పుడు మూవీ గురించి వస్తే గరుడన్ రీమేక్ భైరవంలో చిన్న చేంజెస్ చేశారు. అంటే కొన్ని చేంజెస్ చేశారనమాట. సినిమా స్క్రీన్ ప్లే పరంగా కూడా కొన్ని చేంజెస్ చేశారు. ఏదైతే గరుడన్లో స్క్రీన్ ప్లే ఉందో యాజ్ ఇట్ ఈస్ తీసుంటే మన తెలుగు వాళ్ళు ఇంకా హై వెళ్ళేవారు అనిపించింది. బికాజ్ కొన్ని ట్విస్టులు అక్కడ ఒకలా చూపిస్తే ఇక్కడ ఈజీగా రివీల్ చేసేసారనమాట. సో అక్కడ డౌన్ అయింది ఎక్స్పెక్టేషన్స్లో. రిమైనింగ్ ఆల్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయన్నమాట. ఫైట్ సీక్వెన్సెస్ కానీ, ఎలివేషన్స్ కానీ. అండ్ ఎలివేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎలివేషన్స్ గురించి తమిళ్లో కన్నా మన తెలుగులో విజయ్ కనకమేడల గారు ఒక్కొక్క హీరోకి వేరే లెవెల్ ఎలివేషన్స్ ఇచ్చారు. తమిళ్లో మనం ఇంత ఎలివేషన్స్ అయితే చూడలేదన్నమాట. సో తెలుగులో ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. మన మసాలా మనం ఏదైతే కోరుకుంటామో అలాంటి ఎలివేషన్స్ ఉన్నాయి ముగ్గురు హీరోస్కి. సో ఆ ఎలివేషన్స్ పరంగా బీభత్సం చేస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ శ్రీచరణ్ బాగాలా గారు ఒక రేంజ్లో ఇచ్చారు. నిజంగా మూవీకి అదొక వెన్నుపూస అని చెప్పేసి అనుకోవచ్చు. బికాజ్ అదే నిలబెట్టింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగా ఇచ్చేసారనమాట. సో ఒక మంచి సినిమా అయితే ఆయన లిస్ట్లోకి వెళ్ళిపోయింది. ఓవరాల్గా మూవీ రీమేక్ అయినా కానీ మన తెలుగు ఫ్లేవర్స్ కొన్ని యాడ్ చేసి అక్కడక్కడ కొన్ని సింపుల్గా రివీల్ చేశారని అనిపించినా కానీ ఓవరాల్గా మూవీ అయితే చాలా అంటే బాగుంది. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి మనోజ్ గారి కోసం, రోహిత్ గారి కోసం, శ్రీనివాస్ గారి కోసం వచ్చి హ్యాపీగా చూడొచ్చు. అండ్ కామెడీ పరంగా అంత లేదు, అంటే అంత సెట్ అవ్వలేదు. అంటే వెన్నెల కిషోర్ గారికి పడాల్సినంత క్యారెక్టర్ అయితే కాదు ఇది. చాలా చిన్న క్యారెక్టర్, అది వెన్నెల కిషోర్ గారిని పెట్టారు. ఆయన చేసే పర్ఫార్మెన్స్కి మనం ఇంకా చాలా యూజ్ చేసుకోవచ్చు. బట్ అంత లేదు, కామెడీ స్కోప్ అయితే లేదు ఇందులో. బట్ ఉన్న చోట కొంచెం అయితే అడ్జస్ట్ చేశారు కాబట్టి కొంచెం అయితే కామెడీ అంటే ఒక 2-3 సీన్లో ఒక చిన్న 1-2-3 లేదా 10 seconds 30 seconds కామెడీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే. దానికి మించి ఎక్కువ కామెడీ లేదు. ఓవరాల్గా మనం సినిమా చూడాలంటే మనం ముగ్గురు హీరోల కోసం వెళ్ళిపోవచ్చు. సో ఈ వీకెండ్ సరదాగా మంచు మనోజ్ గారిని చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూడడానికి, నారా రోహిత్ గారిని చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూడడానికి, అండ్ శ్రీనివాస్ గారిని స్క్రీన్ మీద చూడడానికి హ్యాపీగా వెళ్ళి ఆ ముగ్గురు ప్రెజెన్స్ని మనం ఫీల్ అయ్యి హ్యాపీగా రావచ్చు. సో ఈ వీకెండ్ హ్యాపీగా వెళ్ళి భైరవం చూసేయండి.